టికెట్ టు ఫినాలే రేస్ లో ప్రభంజనం సృష్టిస్తున్న సుమన్ అన్న ఇంకా డెమాన్ ఛాలెంజ్ బెడిసి కొట్టిందా, అసలు ఏం జరిగింది? మొన్న నామినేషన్స్ లో అంత గట్టిగా ఛాలెంజ్ చేశాడు, బట్ అది ఎందుకు బ్యాక్ ఫైర్ అయింది అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా టాప్ రేస్ లో విన్నింగ్ రేస్ లో ఉన్న కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారు. ఇది వాళ్ళకి మంచిదా, అసలు ఎలా అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఎవరైనా వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా నిన్నటి వరకు మనం చూసుకుంటే టాస్కుల్లో ఇమాన్యువల్ ఎక్కడ తగ్గట్లేదు. టాస్క్లు అంటేనే అదరగొట్టేస్తున్నాడు. ఫస్ట్ పడ్డప్పుడు ఫస్ట్ టాస్క్ విన్ అయ్యి నెక్స్ట్ సంజనా గారితో ఛాలెంజ్ చేసి అది విన్ అయ్యాడు. సంజనా గారిని అవుట్ ఆఫ్ ద రేస్ చేసేసాడు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ టాస్క్ లో తనూజ విన్ అయింది. ఎలాగైతే ఏమి అక్కడ బర్నీ గారేమో తనూజ తీయలేదు, తనూజ ఏమో బర్నీ గారు తీయలేదు, అటు ఇటు చేసి డెమాన్ ఇదైపోయాడు అనమాట. సో తనూజ వినడం వల్ల సుమన్ గారితో ఛాలెంజ్ చేశారు. సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరికి టాస్క్ ఏంటంటే అసలు ఈ టికెట్ టు ఫినాలేలో కూడా ఈ సపోర్టింగ్ టాస్క్లు ఏంటో అర్థం కావట్లేదు. అక్కడికి ఈ సపోర్ట్ లో కూడా న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందో చూసుకుంటే తనుజ వర్సెస్ సుమన్ అన్న ఏంటంటే పైన ఒక సంథింగ్ స్క్వేర్ టైప్ లో పెట్టున్నారు. వాటర్ ఫిల్ చేయాలన్నమాట. ఎవరిని సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆపోజిట్ వాళ్ళకి వాటర్ నింపాలి. వీళ్ళు థ్రెడ్ తో 2 హ్యాండ్స్ తో పట్టుకొని ఉంటారనమాట. సో ఎక్కువసేపు హోల్డ్ చేయాలి. ఎవరు ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారనమాట. ఇక్కడ చెప్పాలంటే ఈ టాస్క్ లో ఒక్క బర్నీ గారు తప్ప మిగతా అందరూ తనూజకే సపోర్ట్ చేశారు. కళ్యాణ్ కావచ్చు, ఇటు ఇమాన్యువల్ కావచ్చు, డెమాన్ కావచ్చు, అందరూ తనూజకే సపోర్ట్ చేశారు. తనూజ నిజంగా హోల్డ్ చేసుకుంటుంది అనుకున్నాం. ఎందుకంటే కింగ్ క్వీన్స్ అప్పుడు టాస్క్ ఏదైతే జరిగిందో ఆ స్వాడ్ ని పట్టుకొని నిలబడాలి అన్నప్పుడు ఆల్మోస్ట్ నిఖిలే పట్టుకుంటాడు, ఇంకా నిఖిలే అన్నట్లు అనుకున్నారు. బట్ స్టిల్ నిఖిల్ కూడా పట్టుకోలేకపోయాడు. అది వెయిట్ ఉండడం వలన, బ్యాలెన్స్ చేయలేకపోవడం వలన అది విన్ అయింది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే పట్టుకోగలదు అని అనుకున్నాం. ఆల్మోస్ట్ ట్రై చేసింది, బట్ స్టిల్ అయిపోయింది అనమాట. ఫైనల్ గా అయితే సుమన్ అన్న విన్ అయ్యాడు. ఇప్పుడు సుమన్ అన్నకి ఈ విన్నింగ్ ఇది వచ్చేసి చాలా పాజిటివ్ అవుతుంది. బికాస్ ఎందుకంటే గేమ్లు ఏం ఆడట్లేదు అంటున్నారు కదా. మొన్న నామినేషన్స్ కూడా ఏదో అటు ఇటుగా కొంచెం డెమాన్ కి చెప్పాడు కదా, నువ్వు సపోర్ట్ చేయలేదు కదా, అది ఏదో ఒక పాయింట్ పెట్టారు. అండ్ ఈ గేమ్ విన్ అవ్వడం, ఫిజికల్ టాస్క్లు ఆడడం వల్ల, ఇది విన్ అవ్వడం వల్ల ఏమన్నా పాజిటివ్ అవుతుందో చూడాలి మరి. బట్ ఫైనల్ గా అయితే తనూజ కూడా ఇంక ఇలా అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయింది అనమాట. చెప్పాలంటే ఈ తనూజకి మంచిదే. ఎలాగూ తను టాప్ 5 కాదు, విన్నర్ రేస్ లో ఉంది. సో కాబట్టి తను టికెట్ టు ఫినాలే గెలిచినా గెలవకపోయినా తను టాప్ 5 లో ఉంటది, విన్నింగ్ రేస్ లో ఉంటది. కాబట్టి సుమన్ అన్నకు ఒక ఛాన్స్ ఇచ్చినట్లు. మరి చూడాలి నెక్స్ట్ కమింగ్ టాస్క్స్ లో అన్న నిలబెట్టుకుంటారా, ఓడిపోతారా అనేది. సో ఇంకా ఆయన గడిలతో పాటు తనూజ గడిని కూడా ఆక్యుపై చేసేసారు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ముగ్గురు ఆడాలి కదా టాస్క్. అక్కడ ఏంటి అంటే సుమన్ అన్న, డెమాన్ అండ్ కళ్యాణ్ ఆడతారనమాట. ఏదో పెంకుల్ టాస్క్ లాగా పెట్టారు. బట్ ఇది కొంచెం ఫిజికల్ అయిందంటే, ఎందుకంటే డెమాన్ వర్సెస్ కళ్యాణ్ ఉన్నారు అంటే ఫిజికల్ టాస్క్లు గట్టిగా పోటీ ఇస్తారు. అంటే సుమన్ అన్న ఇవ్వరు అని కాదు, సుమన్ అన్న కూడా ట్రై చేస్తారు. బట్ కొంచెం బాగానే ఫిజికల్ అయింది అనమాట ఈ టాస్క్. అందులో డెమాన్ గెలిచాడు. పాపం ఇందాక ఫ్లవర్ టాస్క్ లో ఫిజికల్ అనేసరికి అమ్మాయి ఉండేసరికి ఏం చేయలేకపోయాడు. లేకపోతే అక్కడ ఇంకొంచెం ఫైట్ చేసి ఉండేవాడు. అండ్ మనోడు చేసిన తప్పు ఏంటంటే స్ట్రాటజీగా ఫ్లవర్స్ అక్కడ ఇక్కడ పెట్టాడు, బాగానే ఉంది ఫస్ట్. కానీ వీళ్ళు బంచ్ ఫ్లవర్స్ అట్లే పట్టుకొని అట్లే పెట్టడం వల్ల వీళ్ళు ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి, డెమాన్ కి ఛాన్స్ రాలేదు. సో ఇంక ఇప్పుడు అబ్బాయిలే కాబట్టి ఈజీగా ఫిజికల్ టాస్క్ లో గట్టిగా ఇచ్చి పడేశాడు, విన్ అయ్యాడు. ఇప్పుడు విన్ అయ్యాక ఇదేంటి, ఇప్పుడు వరకు కళ్యాణ్ విన్ అవ్వలేదు చెప్పాలంటే. బికాస్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ టాస్క్ లో కూడా ఇమాన్యువల్ విన్ అయ్యాడు. నెక్స్ట్ టాస్క్ తనూజ విన్ అయింది ముగ్గురు అన్నప్పుడు. సో ఇప్పుడు తనూజ, సంజన గారు అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయారు. మిగిలిన 6 మెంబర్స్ ఉన్నారు రేస్ లో. అయితే ఇక్కడ డెమాన్ పవన్ మేబీ అంటే స్ట్రాంగ్ ప్లేయర్ తో మనము పోటీ చేస్తేనే కదా విన్నింగ్. అందులో మొన్న ఛాలెంజ్ చేశాడు కాబట్టి, ఇందాక నేను ఫస్ట్ లో ఎందుకు అన్నాను అంటే బెడిసి కొట్టిందా ఛాలెంజ్ అనేసి. ఎవరితో అయితే ఛాలెంజ్ చేశారో వాళ్ళతోనే గేమ్ కి అంటే వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారనమాట గేమ్ ఆడడం కోసం. అంటే బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు.
సో ఎందుకంటే ఆ బౌండరీస్కి దగ్గర ఉండే వాళ్ళని కదా, ఇంకొకళ్ళు కూడా ఛాన్స్ ఉంది. కానీ మరి ఈయనకి ఛాలెంజ్ చేశాను అనుకున్నాడు, లేకపోతే ఫిజికలీ ఆయన కూడా స్ట్రాంగ్ కాబట్టి స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలనుకున్నాడు తెలియదు, కానీ బర్నీ కానీ సెలెక్ట్ చేసుకున్నారు ఆ పర్టికులర్ టాస్క్లో. బికాజ్ ఇది ఏంటి అంటే మిగతా ముగ్గురు ఆడినప్పుడు వీళ్ళు రేస్ నుంచి అవుట్ అవ్వరు, బట్ ఇప్పుడు విన్ అయ్యాక ముగ్గురులోంచి విన్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకొకరిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు గెలిచారు అంటే మీరు విన్నర్ రేస్ నుంచి వెళ్ళిపోతారు కాబట్టి. ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే దానికి మేబీ ఇదేంటి ఆయనతో ఛాలెంజ్ చేశాను, ఆయనతోనే గెలిచి చెయ్యాలి బికాజ్ నామినేట్ చేశారు కాబట్టి అని ఉండొచ్చు. లేదా లాస్ట్ టైం కెప్టెన్సీ ఇదప్పుడు డాగర్ ఇచ్చారు కదా బర్నీ గారు, నువ్వు రావాలనుకుంటున్నాను, నువ్వు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను, ఆ పాజిటివ్ ఎనర్జీ కమ్బ్యాక్తో రావాలనుకుంటున్నాను. మేబీ ఆ కన్సర్న్తో ఏమన్నా ఒక ఛాన్స్ ఇచ్చారు అంటే ఒకవేళ నేను పోయినా ఆయనకి ఛాన్స్ వస్తుంది అన్నట్లు ఇచ్చారో మరి ఎపిసోడ్లో చూడాల్సిందే. అయితే ఆ టాస్క్లో ఇంకా డెమాన్ ఓడిపోవడం వల్ల అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడు అనమాట. మొన్నంతా ఛాలెంజ్ చేశాడు. నిన్న నిజంగా ఆ గేమ్లో కొంచెం గివప్ ఇవ్వకుండా ఈ రోజు మరి ఎందుకు బర్నీ గారి చేతిలో ఓడిపోయాడో, ఏం టాస్క్ జరిగింది అనేది మాత్రం ఈవినింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నేను. సో ఫైనల్గా ముగ్గురు అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయారనమాట. ఇంకా మిగిలింది 5 మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాస్క్ కళ్యాణ్, బర్నీ గారు, రీతు, వీళ్ళు ముగ్గురు ఆడతారు. రీతు ఎక్కడ తగ్గట్లేదు అనమాట. అంటే ఫస్ట్ టాస్కే బెడిసి కొట్టింది. మేబీ ఇమాన్యుయల్, సంజన గారు అంటే ఫిజికల్ టాస్క్లు అయితే ఏదో ఒకలాగా ఆడేస్తుంది. ఈ పజిల్స్, ఈ మ్యాథమెటిక్స్, ఈ మెంటల్ టాస్క్లు, కొంచెం బ్రెయిన్ ఉపయోగించే టాస్క్లు అయితే అది రీతుకు కొంచెం కష్టం అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ నుంచి తను ఆడిన విధానం, తన టాస్కుల్లో చూసుకుంటే ఇలాంటి మెంటల్ టాస్క్ తనకు కొంచెం కష్టం. సో ఈ టాస్కుల్లో, ఈ పర్టికులర్ టాస్క్లో వీళ్ళు ముగ్గురు ఆడినప్పుడు కళ్యాణ్ గెలుస్తాడు. పాపం ఫస్ట్ ఏదో ఓడిపోయాడు కానీ మనోడు కూడా టాస్కుల్లో వదలడు కదా. ఇక్కడ ఏంటి అంటే కళ్యాణ్ గెలిచాడు, బట్ ఫైనల్గా తను రేస్ నుంచి తను కూడా వెళ్ళిపోయాడు అని అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే తను కూడా రేస్లో లేడు, ఈరోజు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతాడు అనేసి ఉంది. కాకపోతే ఏంటి అంటే ఒకవేళ తను అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయినా కూడా తను ఆల్రెడీ విన్నర్ రేస్లో ఉన్నాడు. టికెట్ టు ఫినాలే కోసం అలానే గివప్ ఇవ్వమని కాదు, ఆడాలి, బట్ స్టిల్ తను ఆల్రెడీ విన్నర్ రేస్లో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కళ్యాణ్ ఎవరితో ఛాలెంజ్ చేశాడు అనేదే. మోస్ట్లీ ఇమాన్యుయల్తో చేసే ఛాన్స్ లేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి కూడా ఇద్దరం గేమ్ ఆడాలి, లాస్ట్లో ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోవాలని ఆడితే ఇద్దరిలో ఒకరు అవుట్ అయిపోతారు. మరి ఎవరితో ఛాలెంజ్ చేశాడు? బర్నీ గారా, లేకపోతే మళ్ళీ రీతునా, సుమన్ అన్నతో ఛాలెంజ్ చేశాడో తెలియదు. కానీ కళ్యాణ్ గారు అయితే కళ్యాణ్ ఈ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి కళ్యాణ్ కూడా వెళ్ళిపోయాడు అనేది మరి ఈవినింగ్ కన్ఫర్మ్గా చెప్తానండి. సో బ్యాక్ టు బ్యాక్ 2 ఫిజికల్ టాస్క్లు ఆడాడు. సుమన్ అన్న కూడా బ్యాక్ టు బ్యాక్ 2 ఫిజికల్ టాస్క్లు ఆడి గెలిచాడు. నిజంగా సుమన్ అన్నకి ఇది ఒక మంచి ఎపిసోడ్ అనే చెప్పాలి. ఇదే ఫైర్ ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకోవడం, మాట్లాడడం చేసి ఉంటే ఈరోజు ఆ మాటలు కూడా ఆయన అనేవాళ్ళు కాదు. ఈరోజు ఆ ఫైర్ చూపిస్తున్నాడు. కాకపోతే ఈ ఒక్క ఎపిసోడ్తో ఓటింగ్స్ అంతా చేంజ్ అవుతుందా అంటే కష్టమే అని చెప్పాలి. సో కాబట్టి ప్రస్తుతానికి కన్ఫామ్గా అయితే సంజన గారు, తనూజ అవుట్ ఆఫ్ ద రేస్, డెమాన్ అవుట్ ఆఫ్ ద రేస్, కళ్యాణ్ కూడా మోస్ట్లీ అవుట్ ఆఫ్ ద రేసే. ఇంకా ఉండేది బర్నీ గారు, ఇమాన్యుయల్, సుమన్ అన్న అండ్ రీతు. వీళ్ళల్లో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ప్రాబబిలిటీ అంటే నెక్స్ట్ పడే టాస్క్లను బట్టి ఫిజికల్ టాస్క్లు అంటే బర్నీ గారు, ఇమాన్యుయల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, విన్నింగ్ ఛాన్సెస్, టికెట్ టు ఫినాలే విన్నింగ్ ఛాన్సెస్. ఇప్పటివరకు అయితే వాళ్ళిద్దరికే కొంచెం విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. బట్ స్టిల్ చెప్పలేము ఫిజికల్ టాస్క్ పెడతారా, మెంటల్ టాస్క్ పెడతారా, ఎలాంటివి ఉంటాయి అనేసి. ప్రీవియస్గా అయితే అంటే ఫిజికల్ టాస్క్లు అయితే అమ్మాయిలకి కష్టం అనేసి అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏ టాస్క్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది అని తెలియదు కాబట్టి ఎవరు విన్ అవుతారని చెప్పలేము. అండ్ ఇంకా నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో డేంజర్ జోన్లో ఉన్నది ఆ ముగ్గురే ఉన్నారండి. నిన్న వీడియోలో చెప్పినట్లు మోస్ట్లీ సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే హైగా ఉన్నాయి. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అయితే జంట పక్షుల నుంచి ఒకరు ప్లస్ సుమన్ అన్న వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ చేయండి, ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.